100 రోజులు కూడా కాదు, ఇప్పుడు కేవలం 50 రోజులు 60 రోజులు మాత్రమే పని నడుస్తుంది. మనందరి పోరాట ఫలితంగా, శ్రమజీవులు వ్యవసాయ కూలీల పోరాట ఫలితంగా 272 రూపాయల నుండి 300 ఇవ్వాలని ప్రకటించారు. పోయిన మార్చి నుండి ఇవ్వాలి. అసలు వ్యవసాయ కూలీలకి వాళ్ళు పనికి పోతే 300 రూపాయలు ఇవ్వాలి. అయితే ఒక భ్రమలు కూడా, ఒక తప్పుడు ప్రచారం ఉంది. వీళ్ళు పని చేయరు, చెట్ల కాడ కూర్చుంటారు, పైన పని చేస్తారు, ఇట్లా రకరకాల ఒక కామెంట్స్ని రకరకాల విధంగా ప్రచారం చేస్తారు. అసలు ఎందుకు వచ్చింది ఉపాధి హామీ పని? కరువు ప్రాంతాలలో ఆకలితో అర్ధాకలితో జీవిస్తున్న ప్రజలు, ముఖ్యంగా మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ అనేక ప్రాంతాలలో, కరువు ప్రాంతాలలో, తెలంగాణ లాంటి దగ్గర మహబూబ్నగర్ జిల్లా లాంటి, ఆంధ్రలో శ్రీకాకుళం లాంటి జిల్లాలు కానీ అనేక ప్రాంతాల్లో కరువుతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి కరువు పని, ఉపాధి హామీ పని అనేది తీసుకొచ్చారు. వాళ్ళు పని ఉన్నా లేకపోయినా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవడం కోసం ఆ విధంగా డబ్బుని ఇవ్వాలి. కొన్ని దేశాలలో డబ్బు ఇస్తారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేస్తారు. అమెరికా కానీ, బ్రిటన్ కానీ, జపాన్ కానీ, లండన్ కానీ, మొన్న కరువు పరిస్థితుల్లో లండన్లో ఒక్కొక్క స్టూడెంట్కి 5 లక్షల రూపాయల దాకా ఇచ్చారు. అక్కడ మనం అడిగాం 7,500 ఇవ్వమని చెప్పిన కరువు పరిస్థితులలో 7,500 ఇవ్వండి. వాళ్ళ పరిస్థితులు కరువుల్లో పని లేదు కాబట్టి కరోనా టైంలో, అంటే కరోనా టైంలో ఎవరికి కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. సబ్సిడీలు మొత్తం కూడా తగ్గిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం పేద వర్గాల మీదనే ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నది. అది బీజేపీ అని కాదు, లేదంటే కాంగ్రెస్ అని కాదు, ఇంకోటని కాదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఎన్నికల ముందు పార్టీలు ఉంటాయి, ఎన్నికల తర్వాత అధికారం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఉంటాడు, లేదంటే ముఖ్యమంత్రిగా ఉంటాడు, మంత్రులు ఉంటారు, ఆర్థిక మంత్రి ఉంటాడు, రకరకాల మంత్రులు ఉంటారు. అంటే అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది, ప్రపంచంలోనే ఇప్పుడు హైయెస్ట్ జనాభా, ఎక్కువ జనాభా ఉన్న దేశం మనమే. కానీ ఆకలిలో మనం 116వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో ఎవరు వెనకబడి ఉన్నారంటే 116వ స్థానంలో మనం ఉన్నాం. ఇంకా మనకన్నా ముందున్నోళ్ళు 100 స్థానంలో ఉన్నోళ్ళు, దాంట్లో 115వ స్థానంలో పాకిస్తాన్ ఉంది, 110వ స్థానంలో శ్రీలంక ఉంది. మనకన్నా చిన్న చిన్న దేశాలు కూడా వాళ్ళు ఆర్థికంగా లేదా ఆహారంగా ముందుకు వచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు పేద వర్గాల మీద ఉన్నది. ప్రధానంగా ఇది కార్పొరేట్ శక్తులు అంటే బాగా బలపడ్డటువంటి పెట్టుబడిదారులు, అది ఆదాని కానీ, అంబానీ కానీ. ఈ కార్పొరేట్ శక్తులకి మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కార్చాగా కట్టబెట్టడం, దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చే ఒక పెట్టుబడులన్నీ కూడా వాళ్ళకి కార్చాగా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఒక రైతు అప్పు కట్టకపోతే ట్రాక్టర్ గుంజాపోతారు. ఒక అక్క ఇల్లు నిర్మాణానికి లోన్ తీసుకొస్తే ఇవ్వకపోతే తలుపులు బిక్కపోతారు. అనేక చోట్ల మనం చూస్తున్నాం, ఆత్మహత్యలు చేసుకున్నాం. రైతులు అప్పులుంటే కట్టలేకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజున ఏం చేసిన మోడీ అంటే, ఈయన వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక 20 కుటుంబాలు, బాగా సంపన్న కుటుంబాలు, ఈ 20 కుటుంబాలు చేసిన అప్పు 19 లక్షల కోట్ల రూపాయలు. లక్షల కోట్లు కాదు, లక్షల కోట్ల రూపాయలు. 19 లక్షల కోట్ల రూపాయలు అంటే మన తెలంగాణ బడ్జెట్ దాదాపుగా 6 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. 6 కాదు, సంవత్సరానికి 2,50,000 కోట్లు మన తెలంగాణ బడ్జెట్. అట్లా చూస్తే 8 సంవత్సరాల బడ్జెట్ అంటే ఏమీ పని చేయకుండా తినేంత డబ్బు వాళ్ళకి ఫ్రీగా రాయితీ ఇచ్చాడు. ఒకేసారి మీరు కట్టక్కర్లేదు డబ్బు, నేను రాయితీ చేస్తున్నా అంటున్నాడు. ఎవరికి? ముఖేష్ అంబానీకి, దాల్మియాకి, లేదంటే అంబానీకి, సింఘానియా, లక్ష్మీ మిట్టల్, రకరకాల పెట్టుబడిదారులు ఎవరెవరు, వాళ్ళంతా భారతదేశం. వాళ్ళ సంపద ఎంత ఉంది ఈ రోజున? 1% ఉన్న పెట్టుబడిదారులు అంటే 1% ఉన్న, అంటే ఒక 10 మంది వ్యక్తులు, 10 మంది వ్యక్తుల పెట్టుబడిదారు చేతులలో మన సంపద 52% సంపద ఉంది వాళ్ళ దగ్గర. 80% ఉన్న మన దగ్గర సంపద 3% ఉంది మొత్తం మన భారతదేశ సంపద మొత్తం కూడా. అంటే ఈ రోజున ఒక ఉన్నత వర్గాలకి, సంపన్న వర్గాలకి వాళ్ళని అభివృద్ధి చేసే క్రమంలోనే ఈరోజున కేంద్ర ప్రభుత్వం తప్ప పేద వర్గాలైన మన మీద కానీ, ఇందాక అన్ని కుల సంఘాలతో మాట్లాడారు. గౌడ సంఘం కావచ్చు, యాదవ్ సంఘం కావచ్చు, రజక సంఘం కావచ్చు, చేతి వృత్తులు, ఇవన్నీ కూడా. ఈ చేతి వృత్తులను అభివృద్ధి చేసి చేతి వృత్తులకి సహకరించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు చేతి వృత్తుల్ని వదిలేసిన పరిస్థితి, గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకి సబ్సిడీలు కానీ, వాళ్ళకి లోన్లు కానీ ఎలాంటివి కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవనేది కనపడుతుంది. ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం వాళ్ళకి, సంపన్న వర్గాలకి, ఆదానికి, అంబానికి సహకరిస్తున్నట్టు వాళ్ళకి ఎన్నికల ఫండ్స్ ఇస్తున్నారు.
వాళ్ళు విమానాలు తిరగాల. 12,000 కోట్ల రూపాయలు మొన్న విమానాల మీద తిరిగినట్ట మోడీ గారు. 2,50,000 ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉంటే ఏమనుకోద్దు. మోడీ గారు అంటే ఈ వ్యవస్థ యొక్క డబ్బుని అనేది 2,50,000 కిలోమీటర్ల ఆకాశంలో తిరిగాడు. దాని ఫైనాన్స్ ఏడిది? ఫైనాన్స్ అంతా ఈ పెట్టుబడిదారులు పెడుతున్నారు. ఈ పెట్టుబడిదారులు పెట్టే డబ్బునే వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు. మన దగ్గర బొగ్గు ఉన్నది. మన దగ్గర బొగ్గుని 4 రూపాయలు కిలో చొప్పున కొనాలి. ప్రభుత్వం సింగరేణి ఇస్తూ ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెప్పించి ఆదాన్ని తీసుకొస్తే ₹7.50 కిలో చొప్పున కొంటున్నాడు మోడీ గారు. అంటే ఎవరికి ఉపయోగపడుతున్నది? సంపన్న వర్గాలకు ఉపయోగపడుతున్నది. అందుకని మేము చెప్పేది ఏంటంటే, మన బడ్జెట్ ఇది, మనం పోగు చేసేది జిఎస్టీ ద్వారా కడుతున్నాం. మనం జిఎస్టీ ద్వారా కట్టే డబ్బు కూడా మొత్తం 18,000 కోట్లు కేంద్రం పోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు. రాష్ట్ర హక్కులన్నీ కూడా నాశనం చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులన్నీ కూడా కేంద్రంలో గుప్పెట్లో పెట్టుకుంటున్న పరిస్థితి ఈరోజున కనపడుతున్నది. అంటే ఒక ఏకచక్రాది పరిపాలన, ఒక రాజు పరిపాలన అనేది ఈరోజున కేంద్రం తీసుకొస్తున్నది.